వాళ్ళు తలెత్తు బతకాలను కోరికున్న వాళ్ళు ఈవేళ కేవలం ప్రభుత్వం అసమర్థత వల్ల, నిర్వాకం వల్ల, ప్రభుత్వానికి తెలిసి కూడా విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు లేవు, కళాశాలల్లో ప్రమాణాలు లేవు, పాఠశాల విద్యలో ప్రమాణాలు లేవని ప్రభుత్వం చెప్తున్నది. గవర్నర్ గారితో కూడా చెప్పించింది. మానవ వనరుల విషయంలో మాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, మాకు కొంత ఆందోళన ఉందని చెప్తూనే ఒక్క చర్య కూడా తీసుకోలేదు అధ్యక్ష. కనీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా గవర్నర్ గారి ఒక మాట కూడా లేదు అధ్యక్ష. అంటే ప్రతి ఏడాది లక్షల మంది ఈవేళ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లేదా యూనివర్సిటీ డిగ్రీలు కానీ పొందుతుంటే వాళ్ళ బతుకు పట్ల మనకేం అక్కర్లేదు అధ్యక్ష. కేవలం వాళ్ళకి బిచ్చవేసినట్టుగా మేము ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాము, కానీ చదువు మాత్రం మీకు అందదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్, మీకు బతుకులు మాత్రం శూన్యం అనే నిర్మాణం చేసే వ్యవస్థని వాళ్ళకి బతుకులు లేకుండా చేసే, కేవలం ఫలానా తల్లి గర్భాన పుట్టారు కాబట్టి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి విదేశాల్లోనో లేకపోతే బాగా ఖరీదైన సంస్థల్లోనో చదువు చెప్పించుకోలేరు కాబట్టి వాళ్ళ బతుకింతే అని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష. అంటే పేదరికం శాశ్వతంగా కొనసాగాలి, నైపుణ్యం పెరగకూడదు, ఆర్థిక ప్రగతిలో ఉత్పత్తిలో వారికి భాగస్వామ్యం కాకూడదనే ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. విషయం తెలిసి కూడా వేల కోట్లు ఖర్చు పెడుతుండే కూడా ఇవాళ విద్యారంగంలో పాఠశాల విద్య కానీ, ఉన్నత విద్య కానీ 20,000 కోట్ల రూపాయలు ఈ సభ ద్వారా మీరు ఆమోదాన్ని పొంది ఖర్చు పెట్టేస్తున్నారు. ఎక్కడికి పోతుంది? పోనీ పాఠశాల విద్య బాగుందంటే అధ్యక్ష, 40% మంది పిల్లలకి 4-5 తరగతుల్లో ఉన్న వాళ్ళకి మన రాష్ట్రంలో చదవడం రాదు అధ్యక్ష. ఎన్రోల్మెంట్ బాగుందని చెప్తున్నారు. సర్వశిక్షాభియాన్లో 100 కోట్ల కేంద్రం నుంచి వస్తున్నాయి, మాధ్యమిక శిక్షాభియాన్లో 100 కోట్ల కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసం చెప్పిన భవన నిర్మాణ పథకాలుగా అయింది తప్ప విద్య ఎక్కడుంది అధ్యక్ష? ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? నిరుపేదలైన పిల్లలు, దళిత పిల్లలు. 43 ఏళ్ల క్రితం నేను స్కూల్లో వెళ్ళాను అధ్యక్ష, 13 ఏళ్ల వయసులో. ఆనాడు స్కూల్లో, పాఠశాలల్లో క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మేము భావించాల్సి వస్తుంది. కనీసం మమ్మల్ని సస్పెండ్ చేస్తుంటే